అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. లైఫ్లో బిజీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వీళ్ళనే మాటలు పట్టించుకునే టైం మన దగ్గర ఉండదు కాబట్టి. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నేను కూడా అందుకే చాలా బిజీగా షెడ్యూల్ చేసుకున్నాను నా లైఫ్ని. సో అప్కమింగ్ డేస్ ఇంకా బిజీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో దానికోసమే నేను వర్క్ చేసుకుంటున్నాను. వంట పనులు, కోచింగ్, షూటింగ్, ఎడిటింగ్, పోస్టింగ్. సో ఇలాంటి హెవీ డేలో అప్పుడప్పుడు బయటకు వెళ్ళటం మాత్రం కంపల్సరీ. లేకపోతే ఆ మైండ్ సెట్తోనే మనం ఏ పని చేయలేము. నేను కూడా అందుకే గుణాన్ని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న కేపీ ఫ్యామిలీ దాబా అనే దగ్గరికి వెళ్ళాము. సో ఇక్కడ సెకండ్ టైం వచ్చాము. లాస్ట్ టైం కూడా వచ్చాము. లాస్ట్ టైం మేము కాజు కర్రీ ఆర్డర్ చేసాం. బట్ ఈసారి మాత్రం మేము బోన్లెస్ చికెన్ కర్రీ అండ్ పుల్కా ఆర్డర్ చేసాము. ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. అవుట్డోర్ సీటింగ్ అన్నమాట. మంచి గాలి కొడుతూ మనకు నచ్చిన ఐటమ్ తింటే అది అసలు ప్రశాంతంగా ఉండిద్ది అన్నమాట. సో మీలో ఎంతమంది నాలాగా ఇలా ఫైనల్లో సోంపుని టిష్యూలో పెట్టుకొని వస్తారు? నేనైతే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలానే చేస్తాను. నాకు ఎందుకు అలా చేయాలనిపించింది, బాగుండిద్ది. వచ్చేటప్పుడల్లా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తాను అన్నమాట నోట్లో. అండ్ ఫైనల్గా